పర్యవేక్షిస్తున్న డాక్టర్లకు వారి బృందానికి అంతకంటే ముఖ్యంగా దీక్ష మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు నిద్రాహారాలు మాని నాతో పాటు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్న బీసీవై పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంతానికి చెందిన మహిళలకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నాకు అందించిన తోడ్పాటు నా చివరి శ్వాస వరకు గుర్తుపెట్టుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి మద్దతుతో, మీ అందరి దీవెనలతో రాబోయే రోజుల్లో నేను చేసే ధర్మ దీక్షకు మీ అందరి మద్దతు ఉంటుందని, ఈ రాష్ట్రంలో ఉన్న గ్రహణాలను, దుష్ట గ్రహణాలను రాష్ట్ర సరిహద్దుల నుండి తరిమి కొట్టడానికి మనమందరం ఏకమై కలిసి ప్రయాణం సాగిద్దామని బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఆయన జయంతి సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ, నా చివరి శ్వాస వరకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడటం కోసమే నా పోరాటం తప్ప ఇది నా వ్యక్తిగతం కాదు, తరం కోసం కాదు, కుటుంబం కోసం కాదు, మరో రకంగా అవినీతి కోసం కాదు అని మీ అందరి సాక్షిగా, ఆ శ్రీకృష్ణ భగవానుడి సాక్షిగా మరొక్కసారి నేను తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు నాకు మద్దతు తెలియజేయడానికి వచ్చేసిన స్వామీజీలకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి మద్దతు నాకుండాలని మరొక్కసారి కోరుకుంటూ, జై హింద్, జై బీసీ, జై బీసీవై, జై పూలే, జై మండల్, జై అంబేద్కర్.